ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలంగాణ డిఎస్సి అబ్బాయి. ఫ్రెండ్స్, మనం ఈరోజు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి తరగతులలో భాగంగా సైకాలజీలో ఉన్నటువంటి వికాసంలోని వివిధ అంశాలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన బిట్స్ మనము ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొదటిది ఏముందో చూడండి ఫ్రెండ్స్. రవి అనే విద్యార్థికి ఎన్ని పద్ధతులలో చెప్పినా దగ్గర దూరం వంటి స్థాన సంబంధమైన అంశాలు నేర్చుకోలేకపోతున్నాడు. ఈ పరిస్థితిని అర్థం చేసుకొనుటకు ఉపాధ్యాయునికి దీనికి సంబంధించిన మనోవైజ్ఞానిక శాస్త్ర జ్ఞానం ఎక్కువగా తోడ్పడింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రవి అనే అబ్బాయి ఉన్నాడంట ఫ్రెండ్స్. ఆ అబ్బాయికి ఎన్ని పద్ధతులు అంటే అనేక పద్ధతులు వేరే పద్ధతుల్లో చెప్పినా కూడా దగ్గర దూరము వంటి స్థాన సంబంధమైనటువంటి అంశాలను నేర్చుకోలేకపోతున్నాడు. దూరం దగ్గర వంటి స్థాన సంబంధ అంశాలను నేర్చుకోలేకపోతున్నాడు. ఈ పరిస్థితిని అర్థం చేసుకొనుటకు ఉపాధ్యాయునికి దీనికి సంబంధించిన మనోవైజ్ఞానిక శాస్త్ర జ్ఞానం ఎక్కువగా తోడ్పడుతుంది. దేనికి సంబంధించిన ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, సర్దుబాటు విధానాల, అభ్యసన పద్ధతుల, అదేవిధంగా ప్రేరణ రకాల, అదేవిధంగా వికాస దశల. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏంటి ఫ్రెండ్స్ ఆప్షన్ రైట్, కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్, వికాస దశలు. రైట్ ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్, వికాస దశలు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, అదేవిధంగా రెండో క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. రెండో క్వశ్చన్ ఏముందో చూడండి ఫ్రెండ్స్. సాంఘిక పరిణితి లేని వ్యక్తి యొక్క లక్షణం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సాంఘిక పరిణితి లేని వ్యక్తి యొక్క లక్షణం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అందరితో సహకరించడం. మొదటి ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్, అందరితో సహకరించడం. రెండో ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్, బాధ్యత వహించడం. రెండోది ఏంటి ఫ్రెండ్స్, బాధ్యత వ్యవహరించడం. మూడోది ఏంటి ఫ్రెండ్స్, ప్రేమానురాగాలు కలిగి ఉండడం. నాలుగోది చూడండి ఫ్రెండ్స్, ఒడిదుడుకులను తట్టుకోలేకపోవడం. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగిండో చాలా జాగ్రత్తగా చూడాలి ఫ్రెండ్స్. సాంఘిక పరిణితి లేని వ్యక్తి యొక్క లక్షణం, సాంఘిక పరిణితి లేనటువంటి వ్యక్తి లక్షణం అడిగిండో. ఇందులోపల చూడండి ఫ్రెండ్స్, ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఒడిదుడుకులను అనేవి తట్టుకోలేకపోవడం ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇంకోటి చూడండి ఫ్రెండ్స్, మూడోది చూడండి ఫ్రెండ్స్. మూడవ క్వశ్చన్ ఏముందో, కౌమార దశను ముఖ్యమైన దశగా పరిగణిస్తారు. కారణం. కౌమార దశను ముఖ్యమైన దశగా పరిగణిస్తారు, దానికి కారణం ఏంటి? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆప్షన్స్ ఏమున్నాయి. శారీరక వికాసం వేగంగా జరుగును. ఆప్షన్ 2 చూడండి ఫ్రెండ్స్, మానసిక వికాసం వేగంగా జరుగును. ఆప్షన్ 3 చూడండి ఫ్రెండ్స్, శారీరక మానసిక వికాసం రెండు వేగంగా జరుగుతాయి. ఫోర్త్ వన్ చూడండి ఫ్రెండ్స్, పైవేవి కావు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రశ్నను బాగా గమనించండి. కౌమార దశను ముఖ్యమైన దశగా పరిగణిస్తారు. కారణం ఏంటి ఫ్రెండ్స్, కౌమార దశ లోపల శారీరక అదేవిధంగా మానసిక వికాసం రెండు కూడా వేగంగా జరుగుతాయి. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, పూర్వ బాల్య దశలో బోధనోపకరణాలు ఉపయోగించమని సూచించుటకు గల కారణం. పూర్వ బాల్య దశలో బోధనోపకరణాలను ఉపయోగించమని సూచించుటకు గల కారణం. ఆప్షన్ 1 చూడండి ఫ్రెండ్స్, పిల్లలకు అమూర్త ఆలోచనలు అధికం కావున. పిల్లలకు ఈ దశలో అమూర్త ఆలోచనలు ఉండవు కావున. రెండో ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, పిల్లలకు ఈ దశలో అమృత ఆలోచనలు ఉండవు కావున. థర్డ్ వన్ చూడండి ఫ్రెండ్స్, పిల్లలు ఈ దశలో మూర్త ఆలోచనలు చేయలేరు కనుక. థర్డ్ వన్ ఏముంది ఫ్రెండ్స్, పిల్లలు ఈ దశలో మూర్త ఆలోచనలు చేయలేరు కనుక. ఫోర్త్ వన్ ఏంటి ఫ్రెండ్స్, పై వన్ యూ. దీని యొక్క ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్, ఫోర్త్ వన్ యొక్క ఆన్సర్ చూడండి, పిల్లలకు ఈ దశలో అమృత ఆలోచనలు ఉండవు కనుక బోధనోపకరణాలను ఉపయోగించమని సూచించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఫిఫ్త్ వన్ చూడండి, సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయినటువంటి ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆప్షన్స్ ఏమున్నాయో. ఫస్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్, యవ్వనారంభ దశ. సెకండ్ వన్ ఏంటి ఫ్రెండ్స్, ఉత్తర బాల్య దశ.
థర్డ్ వన్ చూడండి ఫ్రెండ్స్ పూర్వ బాల్య దశ. థర్డ్ ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్ పూర్వ బాల్య దశ. ఫోర్త్ వన్ చూడండి ఫ్రెండ్స్ ఫోర్త్ ఆప్షన్ ఏముంది కౌమార దశ. ఫోర్త్ ఆప్షన్ ఏమిటి ఫ్రెండ్స్ కౌమార దశ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రైట్ వన్ చూడండి సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏంటి ఫ్రెండ్స్ పూర్వ బాల్య దశ. ఏంటి ఫ్రెండ్స్ పూర్వ బాల్య దశ. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాణిలో మానవ జీవితం దేని నుండి ప్రారంభం అగును. ఈ క్రింది వాణిలో మానవ జీవితం దేని నుండి ప్రారంభం అగును. ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ చూడండి ఆప్షన్ భ్రూణము. ఫస్ట్ వన్ ఏంటి ఫ్రెండ్స్ భ్రూణము. సెకండ్ వన్ చూడండి ఫ్రెండ్స్ సంయుక్త బీజము. సెకండ్ వన్ ఏంటి ఫ్రెండ్స్ సంయుక్త బీజము. అదేవిధంగా థర్డ్ వన్ చూడండి ఫ్రెండ్స్ పిండము. థర్డ్ వన్ ఏంటి ఫ్రెండ్స్ పిండము. ఫోర్త్ వన్ చూడండి ఫ్రెండ్స్ శిశువు. ఫోర్త్ వన్ ఏంటి ఫ్రెండ్స్ శిశువు. రైట్ ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్ దేని నుండి మానవ జీవితం దేని నుండి ప్రారంభమవుతుంది ఫ్రెండ్స్ సంయుక్త బీజము. దేని నుండి సంయుక్త బీజము నుండి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ సెవెంత్ వన్ చూడండి ఫ్రెండ్స్ శిశువులో నైపుణ్యాలు పూర్తి స్థాయిలో వికసించకపోవడం వలన తరచుగా ప్రమాదాలకు గురయ్యే దశ. శిశువు లోపల నైపుణ్యాలు పూర్తి స్థాయిలో వికసించకపోవడం వల్ల తరచుగా ప్రమాదాలకు గురయ్యే దశ ఏది. ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ ఏముంది ఆప్షన్ పూర్వ బాల్య దశ. ఫస్ట్ ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్ పూర్వ బాల్య దశ. సెకండ్ ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్ శైశవ దశ. సెకండ్ ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్ శైశవ దశ. థర్డ్ ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్ యవ్వన ఆవిర్భావ దశ. థర్డ్ దేని ఫ్రెండ్స్ యవ్వన ఆవిర్భావ దశ. ఫోర్త్ ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్ ఉత్తర బాల్య దశ. ఫోర్త్ ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్ ఉత్తర బాల్య దశ. సెవెంత్ వన్ చూడండి ఫ్రెండ్స్ రైట్ ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్ పూర్వ బాల్య దశ రైట్ ఆన్సర్. పూర్వ బాల్య దశ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎయిత్ వన్ చూడండి ఫ్రెండ్స్ శిశువు నందు మొదటగా వికాసం చెందే మరియు శిశు జనన సమయానికి అత్యల్పంగా అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియ సామర్థ్యాలు వరుసగా. ఇక్కడ చూడండి ఫ్రెండ్ శిశువు నందు మొదటగా వికాసం చెందే మరియు శిశు జనన సమయానికి అత్యల్పంగా అంటే తక్కువగా అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియ సామర్థ్యాలు వరుసగా అని అడిగిండు. ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆప్షన్ ఏముంది స్పర్శ రుచి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్ స్పర్శ రుచి. సెకండ్ ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్ దృష్టి వాసన. సెకండ్ ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్ దృష్టి అదేవిధంగా వాసన. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్ థర్డ్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్ థర్డ్ ఆప్షన్ ఏంటి వినడము దృష్టి. థర్డ్ ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్ వినడము అదేవిధంగా దృష్టి. ఫోర్త్ చూడండి ఫ్రెండ్స్ ఫోర్త్ ఆప్షన్ ఏముంది స్పర్శ దృష్టి. స్పర్శ దృష్టి. వీటి లోపల సరైన సమాధానం ఏంటో చూడండి ఫ్రెండ్స్. ఎయిత్ వన్ చూడండి ఫ్రెండ్స్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. స్పర్శ దృష్టి అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ శిశువు నందు మొదటగా వికాసం చెందే మరియు శిశువు జనన సమయానికి అత్యల్పంగా అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియ సామర్థ్యము ఏంటి ఫ్రెండ్స్ స్పర్శ అదేవిధంగా దృష్టి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏముంది చూడండి ఫ్రెండ్స్ నైన్త్ వన్ చూడండి ఫ్రెండ్స్ చతురస్రాకారంలో ఉండే మొండెము క్రమంగా దీర్ఘచతురస్రంలోకి మారే దశ. తొమ్మిదవది ఏముంది ఫ్రెండ్స్ చతురస్రాకారంలో ఉండే మొండెము క్రమంగా దీర్ఘచతురస్రాకారంలోకి మారే దశ. ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్ శైశవ దశ అదేవిధంగా సెకండ్ వన్ చూడండి ఫ్రెండ్స్ ఉత్తర బాల్య దశ. థర్డ్ వన్ చూడండి ఫ్రెండ్స్ పూర్వ బాల్య దశ. ఫోర్త్ వన్ చూడండి ఫ్రెండ్స్ నవజాత శిశు దశ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆప్షన్ శైశవ దశ. సెకండ్ ఆప్షన్ ఉత్తర బాల్య దశ. థర్డ్ వన్ పూర్వ బాల్య దశ. ఫోర్త్ వన్ నవజాత శిశు దశ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొండెము చతురస్రాకారం మొండెము దీర్ఘ చతురస్రాకారంలోకి మారే దశ చూడండి ఫ్రెండ్స్ ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ పూర్వ బాల్య దశ ఈజ్ ద రైట్ ఆన్సర్. పూర్వ బాల్య దశ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ రైట్. పూర్వ బాల్య దశ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ పీయూష గ్రంథి విడుదల చేసే హార్మోన్ వలన శారీరక పెరుగుదల నియంత్రించబడే దశ. పీయూష గ్రంథి విడుదల చేసే హార్మోన్ వలన శారీరక పెరుగుదల నియంత్రించబడే దశ. ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ శైశవ దశ. సెకండ్ వన్ పూర్వ బాల్య దశ. థర్డ్ వన్ ఉత్తర బాల్య దశ. ఫోర్త్ వన్ యవనారంభ దశ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రైట్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్ రైట్ ఆప్షన్ ఈజ్ శైశవ దశ. రైట్ ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్ శైశవ దశ ఈజ్ ద రైట్ ఆన్సర్.